వెల్కమ్ టు ఎన్ఆర్ఏ వారధి టీవీ. 2026 హెచ్1బి ఇనీషియల్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయినాయి. మార్చి 24తో ఎండ్ అయిపోతున్నాయి కూడా. సో అసలు సోఫార్ హెచ్1బి రిజిస్ట్రేషన్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి గత సంవత్సరాలతో కంపేర్ చేస్తే అనే విషయాలు, అట్లాగే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఈ డెడ్ లైన్స్ ఏంటి అనే విషయాలు మనం చాంద్ గారితో మాట్లాడుకుందాం. చాంద్ గారు నమస్కారం. నమస్తే కృష్ణ గారు. జస్ట్ అండి చూసాము రిజిస్ట్రేషన్ డేట్ స్టార్ట్ అయినాయి. ఎట్లా ఉన్నాయి చాంద్ గారు? 24తో ఎండ్ అయిపోతున్నాయి, మార్చి 24తో కూడా. ఇప్పుడు దాకా ఉన్న ట్రెండ్స్ ఏంటి, మీ నోట్స్ ఏంటి? షూర్ అండి. అట్లీస్ట్ నేను చూస్తుంది ఏంటంటే లాస్ట్ ఒక 5-10 ఇయర్స్లో ఈ పర్టికులర్ ఇయర్ మాత్రం కొంచెం స్లోగా ఉందండి. ఐ థింక్ డెఫినెట్లీ లాస్ట్ ఇయర్ కన్నా అయితే చాలా స్లోగా ఉంది. లాస్ట్ ఇయర్ ఒక మేజర్ రూల్ చేంజ్ అయిందండి. లాస్ట్ ఇయర్ ఏం జరిగిందంటే బెనిఫిషరీ సెంట్రిక్ ప్రాసెస్, అంటే పాస్పోర్ట్ నెంబర్ వాడి లాటరీ తీస్తామనేది లాస్ట్ ఇయర్ స్టార్ట్ అయింది. సో దానివల్ల ఏంటంటే ఒక్క పర్టికులర్ బెనిఫిషరీకి మల్టిపుల్ అప్లికేషన్స్ ఉన్నా కూడా బేస్డ్ ఆన్ ద పాస్పోర్ట్ లాటరీలోకి ఒక్కసారే వెళ్తారు. సో ఆ సిస్టమ్ అనేది లాస్ట్ ఇయర్ స్టార్ట్ అయింది. ఆ లాస్ట్ ఇయర్ స్టార్ట్ అది అయినప్పుడు ఆ ముందు ఏం జరిగిందంటే బాగా మల్టిపుల్ రిజిస్ట్రేషన్స్ జరిగేవి. దెర్ వాజ్ లాట్ ఆఫ్ ఫ్రాడ్, మల్టిపుల్ రిజిస్ట్రేషన్స్ ఫ్రాడ్. సో మీరు ఒక 2 years బ్యాక్కి వెళ్తే మనకి ఆల్మోస్ట్ 800,000 రిజిస్ట్రేషన్స్ వచ్చినాయి, అంటే 8 lakhs, ఆల్మోస్ట్ 800,000. అక్కడ ఉన్నదేమో 85,000 స్లాట్స్. ఆ 85,000 స్లాట్స్కి ఆల్మోస్ట్ 10 times ఓవర్ సబ్స్క్రైబ్ అయింది 2 years బ్యాక్. అయితే దీంట్లో యూఎస్ఏఎస్ వాళ్ళు దే రియలైజ్డ్ ఇలా జరుగుతాకి కారణం, మేజర్ ఇష్యూ ఇస్ ఈ మల్టిపుల్ రిజిస్ట్రేషన్ ఫ్రాడ్. సో దానివల్ల లాస్ట్ ఇయర్ ప్రాసెస్ మార్చారు. లాస్ట్ ఇయర్ ప్రాసెస్ మార్చినప్పుడు ద మెయిన్ చేంజ్ దే డిడ్ వాజ్ బెనిఫిషరీ సెంట్రిక్ రిజిస్ట్రేషన్. సో పాస్పోర్ట్ వాడి ఒక పర్టికులర్ పర్సన్కి 2 offers, 3 offers, 4 offers, ఎన్ని మల్టిపుల్ ఆఫర్స్ ఉన్నా కూడా లాటరీలోకి మాత్రం ఒకసారే వెళ్తారు అని చెప్పి స్టార్ట్ చేశారు. దానివల్ల చాలా కట్ డౌన్ అయింది మల్టిపుల్ రిజిస్ట్రేషన్ ఫ్రాడ్. దానివల్ల లాస్ట్ ఇయర్ అది హాఫ్ పడిపోయినాయి, అంటే లాస్ట్ 400,000 రిజిస్ట్రేషన్స్ వచ్చినాయి. అవునండి, అరౌండ్ 400,000 వచ్చింది లాస్ట్ ఇయర్. సో ఆల్మోస్ట్ ముందు ఇయర్కి ఆ ఇయర్కి ఒక 50% పడిపోయినాయి. అయితే గోయింగ్ ఇన్ టు దిస్ ఇయర్, ఈ ఇయర్ ఒక మేజర్ చేంజ్ తీసుకొచ్చారు. అంటే ఒకటేమో అడ్మినిస్ట్రేషన్ మారింది, బైడెన్ అడ్మినిస్ట్రేషన్ టు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్. అది కాకుండా ఒక మేజర్ చేంజ్ ఏంటంటే లాస్ట్ ఇయర్ ఒక్కొక్క రిజిస్ట్రేషన్ లాటరీలో పెడతాకి ఇట్ వాజ్ ఓన్లీ $10. ఈ ఇయర్ దాన్ని సబ్స్టాన్షియల్ గా పెంచి ఒక్కొక్క రిజిస్ట్రేషన్ కి ఇట్ ఈస్ $215, 215. సో అది హ్యూజ్ ఇంక్రీజ్. సో దానివల్ల ఏమైందంటే ప్రతి కంపెనీ దే ఆర్ థింకింగ్ ట్వైస్. అంటే నిజంగా మనం ఫైల్ చేస్తేనే మనం ఫైల్ చేయాలి, ఈవెన్ స్మాల్ అయోట్ ఆఫ్ ఛాన్స్ ఉన్న ఫైల్ చేయమని ఫైల్ చేయకూడదు. సో ఆ మోడ్లోకి వచ్చారు. సో దానివల్ల కూడా చాలా ఐ థింక్ నెంబర్స్ డిక్రీజ్ అయినట్టు కనపడుతున్నాయి. ఎందుకంటే చాలా అది ఇట్స్ సబ్స్టాన్షియల్ ఇంక్రీజ్. అది మేజర్ హిట్ కనుక చాలా కంపెనీస్ కొంచెం వెనక్కి వెళ్తున్నాయి. సో ఒక ఫ్యాక్టర్ ఏంటంటే $215 ఫర్ ఈచ్ పర్సన్. $10 ఉండేదల్లా $215 అయింది. సో దానివల్ల డెఫినెట్లీ ఏంటంటే స్లో డౌన్ కనబడుతుంది, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ మారింది, కొన్ని రూల్స్ మారినాయి. సో దీనివల్ల కూడా ఏమవుతుందంటే వీఆర్ సీయింగ్ అ లాట్ ఆఫ్ యాంటీ ఇమిగ్రేషన్ రెటరిక్ దట్స్ గోయింగ్ అరౌండ్. అదే కాకుండా కొంచెం మార్కెట్స్, అంటే ఇప్పుడు లే ఆఫ్స్ కానీ అవి కానీ ఇవన్నీ వింటున్నారు. సో ఇవన్నీ కూడా ఫర్ వాట్ ఎవర్ రీజన్ కొంచెం ఇంపాక్ట్ ఉన్నట్టున్నాయి. సో డెఫినెట్లీ లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్లో మాత్రం నేను అనుకుంటాం చాలా కంపారిటివ్లీ వీ విల్ గెట్ లాట్ లోవర్ రిజిస్ట్రేషన్స్. సో ద ఫ్లిప్ సైడ్ ఇస్, ఈ ఇయర్ కనుక ఎవరికన్నా జాబ్ ఆఫర్ ఉండి కంపెనీ కనుక స్పాన్సర్ చేస్తే దేర్ ఇస్ అ వెరీ హై ఛాన్స్ ఆఫ్ గెటింగ్ సెలెక్టెడ్ ఇన్ ద లాటరీ. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మీరు చూస్తే లెస్ దెన్ 30% సెలెక్షన్ ఛాన్స్. ఆ ముందు ఇయర్కి వెళ్తే ఇంకా లెస్ ఛాన్సెస్. సో అలా కంపేర్ చేసుకుంటూ వెళ్తే ఈ పర్టికులర్ ఇయర్ మాత్రం ఈసారి లాటరీలో మాత్రం చాలా హై ఛాన్సెస్ ఉంటాయి సెలక్షన్కి. అంటే చాంద్ గారు, ఇప్పుడు కన్సల్టింగ్ కంపెనీలో ఉండేవాళ్ళు ఉంటారు, సో అందులో ఓపీటీ మీద కూడా ఉండేవాళ్ళు ఉంటారు. సో వాళ్ళు ఒక 2-3 months తర్వాత జాబ్ ఆఫర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. వాళ్ళు ఇప్పుడు కొంతమంది డైలమాలో ఉన్నారు, మాకు 2-3 months తర్వాత జాబ్ ఆఫర్ వస్తుంది, సో ఇప్పుడు వెళ్దామా వద్దా, లేదంటే ఓపీటీ ఇంకా టైం ఉంది కాబట్టి, ఐ మీన్ వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ కూడా ఆఫర్ ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వెయిట్ చేద్దామా అనే డైలమాలో ఉన్నారు. సో ఇనిషియల్ రిజిస్ట్రేషన్కి వెళ్ళినాక పికప్ అయినాక నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది కాబట్టి, సో ఈజ్ ఇట్ ఎ గుడ్ టు జంప్ ఇనిషియల్ రిజిస్ట్రేషన్ అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. ఏమంటారు? సో ఈ రిజిస్ట్రేషన్ అనేది కంపెనీ వాళ్ళు మై యూఎస్ఎస్ వెబ్సైట్ లో చేయాలి. అది చేసేటప్పుడు ఒక క్లాజ్ ఉంటుంది, under the perjury of penalty I certify that I have a bona fide offer for the employee అని ఒక స్టేట్మెంట్ ఉంటుంది. సో ఆ ఎంప్లాయర్ ఏంటంటే వాళ్ళ దగ్గర bona fide ఆఫర్ ఉంటేనే దే కెన్ గో అహెడ్ అండ్ డూ ద రిజిస్ట్రేషన్. సో ఇది వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఒక్కొక్కసారి వాళ్ళ RFE లో కూడా మెన్షన్ చేస్తారు, యూ అండర్ ద perjury of penalty you have mentioned that you have a bona fide offer అని ప్రూవ్ చేసుకోమంటారు ఒక్కోసారి. సో థియరిటికల్ గా ఏంటంటే ఎంప్లాయర్ దే డు నాట్ హ్యావ్ అ bona fide ఆఫర్, దే కెన్ నాట్ ఈవెన్ ఫైల్ ద రిజిస్ట్రేషన్. అదే కాకుండా ఇయర్ ఏంటంటే $215. సో ఫీజు కూడా చాలా ఎక్కువ. సో ప్రతి ఎంప్లాయర్ ఏంటంటే దే ఆర్ మేకింగ్ ష్యూర్
సో ఇంతకుముందు $10 ఉన్నప్పుడు ఏంటంటే ఛాన్సెస్ తీసుకునే వాళ్ళు, కానీ ఈసారి అయితే మాత్రం వాట్ వీఆర్ సేయింగ్ ఇస్ నో ఎంప్లాయర్ ఇస్ టేకింగ్ ఎనీ ఛాన్సెస్. ప్రాపర్ బోనిఫైడ్ ఆఫర్ ఉంటేనే సైన్ పెట్టి ముందుకు వెళ్తున్నారు. ఎందుకంటే ఎంప్లాయర్ అటెస్టేషన్ లేకుండా అసలు రిజిస్ట్రేషన్ చేయలేమన్నమాట. బోనిఫైడ్ ఆఫర్ అనేది వెరీ ఇంపార్టెంట్ అటెస్టేషన్ కరెంట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లో. రిజల్ట్స్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉందండి ఇప్పుడు ఈ సబ్మిషన్స్ అయిపోయినాక? సో ఈసారి 24th అయిపోతున్నాయండి. అంటే 24th 12 noon EST, దట్ ఈస్ ద కట్ ఆఫ్ టైం. సో జనరల్గా ఏంటంటే 2 or 3 days తర్వాత స్టార్ట్ అయిపోతాయి. సో మనం 27th 28th నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ లాటరీ రిజల్ట్స్ ని. జనరల్గా వన్ స్టార్ట్ అయిన తర్వాత ఒక 1-2 days పడుతుంది మొత్తం అన్ని కంప్లీట్ అవుతాకి. సో అల్టిమేట్ కట్ ఆఫ్ ఇస్ బిఫోర్ March 31st ఎవ్రీబడి విల్ హ్యావ్ ద ఆన్సర్. బట్ మీరు 27th 28th నుంచి మోర్ దెన్ లైక్లీ మీకు బయటకు వచ్చేస్తాయి సెలెక్షన్స్. ఓకే చంద్ గారు, ఇప్పుడు కొంతమంది ఈ ఇనీషియల్ లాటరీ సిస్టంలో వాళ్ళకి సెలెక్ట్ అయినాక మళ్ళీ జాబ్ ఎంప్లాయర్ చేంజ్ అవ్వచ్చా అని కూడా అడుగుతున్నారు. ఎట్లాంటి అవకాశాలు ఉంటాయి? సో రిజిస్ట్రేషన్ సెలెక్ట్ అయిన తర్వాత ఓన్లీ ఆ ఎంప్లాయర్ మాత్రమే H1B ఫైల్ చేయొచ్చు. బట్ H1B అప్రూవ్ అయిన తర్వాత టెక్నికల్ ఏంటంటే దేర్ ఆర్ వేస్ టు ట్రాన్స్ఫర్ ద ఎంప్లాయ్మెంట్. అగైన్ ఇప్పుడు ఏదైతే H1B కంపెనీ ఫైల్ చేయబోతుందో ద ఎర్లియస్ట్ దే కెన్ ఫైల్ ఇస్ October 1st. ఎందుకంటే ఇది October 1st స్టార్ట్ అయ్యే H1Bs కి ఇప్పుడు మనం లాటరీలోకి వెళ్తున్నాం. సో థియరిటికల్ గా ఏంటంటే ద ఫైలింగ్ ఈస్ ఫర్ స్టార్ట్ డేట్ ఆఫ్ October 1st. ఈ October 1st తర్వాత ఇఫ్ సంబడి వాంట్స్ టు ట్రాన్స్ఫర్ దే కెన్ ఆల్వేస్ ట్రాన్స్ఫర్. టూ పే స్టబ్స్ ఉండాలి, 2 months ఉండాలి, అలాంటి రూల్స్ ఏమీ లేవు. దే కెన్ ట్రాన్స్ఫర్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్. సో October 1st తర్వాత ఈవెన్ ఆఫ్టర్ 1 day ఆల్సో దే వాంట్ దే కెన్ ట్రాన్స్ఫర్. సో ట్రాన్స్ఫర్ అవ్వాలంటే ఇన్ని రోజులు పనిచేయాలనే రిక్వైర్మెంట్ అయితే లేదు. థ్యాంక్ యూ చంద్ గారు. అట్లాగే ఇప్పుడు ఓవరాల్గా మనకున్న కోటా నెంబర్స్ ఏంటి, అట్లాగే ఇప్పుడు ట్రెండ్స్ మనం చూస్తుంటే కొద్దిగా తక్కువగానే ఉన్నట్టు కనపడుతుంది ఇనిషియల్ రిజిస్ట్రేషన్స్. లాస్ట్ ఇయర్ మన గతంలో ఒకసారి కూడా సెకండ్ టర్మ్ లాటరీ చూసాం, ఈసారి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? సో ఈసారి డెఫినెట్లీ నెంబర్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ తక్కువ ఉంటాయి కనుక లాటరీలో పిక్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుందండి. ప్లస్ ఇయర్ ఏంటంటే ఎవరైతే సీరియస్ గా ఉన్నారో, ఎందుకంటే ఆ ఫీ అనేది $215 కనుక సీరియస్ గా ఉన్న వాళ్ళే కనబడుతున్నారు. సో మోర్ దెన్ లైక్లీ ఏమవుతుందంటే లాటరీలో పిక్ అయితే మోర్ దెన్ లైక్లీ మెజారిటీ విల్ బి ఫైల్డ్. సో సెకండ్ లాటరీ ఉన్నా కూడా అది చాలా మినిమల్ లాటరీ ఉంటుంది. ఇప్పుడు మీరు లాస్ట్ ఇయర్ చూసి ఉంటే లాస్ట్ ఇయర్ సెకండ్ లాటరీ వచ్చింది, బట్ సెకండ్ లాటరీలో చాలా మినిమల్ సెలెక్షన్స్ తీసుకున్నారు, వెరీ వెరీ మినిమల్. సో ఈసారి సెకండ్ లాటరీ ఉన్నా కూడా ఐ థింక్ ఇట్ విల్ బి వెరీ మినిమల్. అసలు లాటరీలో ఈసారి సెలక్షన్ రేట్ మాత్రం డెఫినెట్లీ చాలా హై ఛాన్సెస్ ఉన్నాయి, అంటే హై రేట్ ఆఫ్ సక్సెస్. అందుకోసం సెకండ్ లాటరీ ఉండకపోయినా కూడా ఐ విల్ నాట్ బి సర్ప్రైజ్డ్. ఇప్పుడు గత అడ్మినిస్ట్రేషన్లో ఫైలింగ్ ప్రాసెస్ అప్పుడు కొద్దిగా స్మూత్గానే జరిగినాయి, అంటే కొన్ని డాక్యుమెంట్స్ లేకపోయినా, క్లయింట్ లెటర్ లేకపోయినా కూడా అప్రూవల్ రావడం చూస్తున్నాం. ఇప్పుడు కొత్త అడ్మినిస్ట్రేషన్ చూస్తున్నాం, చాలా స్ట్రిక్ట్గానే చాలా ఏరియాలో కనపడుతున్నారు. ఎట్లా ఉండే అవకాశాలు ఉన్నాయంటారు ఈసారి ఫైలింగ్ ప్రాసెస్లో? కొద్దిగా ఏమైనా చేంజెస్ కనపడే అవకాశాలు ఉన్నాయా? సో అంటే ఇప్పుడు మనకి కొత్త అడ్మినిస్ట్రేషన్ జనవరిలో వచ్చింది కనుక, January 20th. సో మీరు లాస్ట్ 2 months కనుక చూస్తే H1B అగైన్ ద అప్రూవల్ రేట్ ఇస్ ప్రెటీ హై. అంటే అగైన్ H1B అప్రూవల్స్ ఎక్కడ బేసిక్లీ పెద్ద ఇంపాక్ట్ కనపడట్లేదు. ద కరెంట్ అడ్మినిస్ట్రేషన్ ఆల్సో లుక్స్ లైక్ దే ఆర్ స్టిల్ ఇన్ ఫేవర్ ఆఫ్ H1B వీసాస్, H1B అప్రూవల్స్ బాగానే వస్తున్నాయి. అయితే ఒక మేజర్ చేంజ్ అయితే జరిగిందండి లాస్ట్ ఇయర్. ఏంటంటే ద కాంట్రాక్ట్స్, అంటే ఇప్పుడు మీకు చాలా H1Bలో చాలా పొజిషన్స్ థర్డ్ పార్టీలో పనిచేస్తారు, అంటే క్లయింట్ పొజిషన్స్ లో పనిచేస్తూ ఉంటారు. లాస్ట్ ఇయర్ ఏంటంటే కాంట్రాక్ట్స్, అంటే ఈ థర్డ్ పార్టీ క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కాంట్రాక్ట్స్ అనేవి వీ డిడ్ నాట్ హ్యావ్ దట్ రిక్వైర్మెంట్. ఈసారి ఏం తీసుకొచ్చారంటే వీ హ్యావ్ టు షో ద కాంట్రాక్ట్స్, అంటే కాంట్రాక్ట్స్ కానీ, క్లయింట్ లెటర్స్ కానీ, వెండర్ లెటర్స్ కానీ, ఇలాంటి డాక్యుమెంట్స్ చూపెట్టాలి అని చెప్పి ఒక రూల్ వచ్చింది. ఎందుకంటే ఆ బోనిఫైడ్ నేచర్ ఆఫ్ ద వర్క్ ని మనం ప్రూవ్ చేసుకోవాలి. అయితే ఒక గుడ్ థింగ్ ఏంటంటే ఇలా క్లయింట్ లెటర్ కంపల్సరీ కావాలి, మొత్తం అన్ని లేయర్స్ మధ్యలో ఉన్న కాంట్రాక్ట్స్ కావాలి, అలా అయితే చేయట్లేదు కరెంట్ అడ్మినిస్ట్రేషన్. ఎందుకంటే లాస్ట్ 2 months నుంచి చూస్తున్నాం కనుక. యాజ్ లాంగ్ యాజ్ వీ కెన్ అట్లీస్ట్ షో వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ దట్ అసైన్మెంట్, వాట్ ఈస్ దట్ that the employee is working on. Maybe that's one single purchase order, or maybe it's a vendor letter, maybe it's a client letter, or a mix and match of these documents. At least చూపెట్టగలిగితే ఆ నేచర్ ఆఫ్ ద వర్క్, కొంచెం జనరల్ గా లిబరల్ గానే ఉన్నారు. అసలు ఏమి చూపెట్టకపోతే, అంటే ఇఫ్ యు ఆర్ నాట్ ప్రొవైడింగ్ ఎనీ కైండ్ ఆఫ్ డాక్యుమెంట్స్, క్లయింట్ లెటర్, వెండర్ లెటర్, పర్చేస్ ఆర్డర్, అసలు ఏ డాక్యుమెంట్స్ ఇవ్వకపోతే మాత్రం వీ కెన్ డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ ఇష్యూస్. థ్యాంక్ యూ చంద్ గారు. ఇంకా మీరు ఏదైనా నోట్స్ ఇవ్వాలనుకుంటున్నారా ఇప్పుడు ఈ లాటరీ సిస్టంలో పార్టిసిపేట్ అయిన అప్లికెంట్స్కి? షూర్ అండి. సో మెయిన్ థింగ్ ఏంటంటే డెడ్ లైన్స్. ఇప్పుడు మనకి March 24th ఒక డెడ్ లైన్, నెక్స్ట్ సెలక్షన్స్ అయిన తర్వాత April 1st నుంచి ఫైలింగ్ స్టార్ట్ అవుతాయి, June 30th ఫైలింగ్స్ ఎండ్ అయిపోతాయి. సో ఈ డెడ్ లైన్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ అగైన్ చాలా మంది ఎంప్లాయీస్ ఏం చేస్తారంటే లాస్ట్ వరకు వెయిట్ చేసి June లాస్ట్ వీక్ లో ఫైల్ చేస్తూ ఉంటారు. సో ఒక గుడ్ ఐడియా, గుడ్ ప్రాక్టీస్ ఏంటంటే ట్రై టు బి డిలిజెంట్ యాజ్ క్విక్లీ యాజ్ పాసిబుల్. అంటే మీకు లాటరీ సెలక్షన్ వస్తే ద కంపెనీ కొంచెం జాగ్రత్తగా గ్యాదర్ ఆల్ ద డాక్యుమెంట్స్, మేక్ షూర్ ఆల్ ద ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ ఆర్ దేర్,
ఎవాల్యుయేషన్స్ కావాలంటే ఎవాల్యుయేషన్స్ చేయించుకుని యాజ్ క్విక్లీ యాజ్ పాసిబుల్ అట్లీస్ట్ బై ఎండ్ ఆఫ్ మే ద ఫైలింగ్ షుడ్ బి డన్. ఎందుకంటే ఎంత తొందరగా చేసుకుంటే అంత దేర్ ఆర్ ఛాన్సెస్ ఫర్ లెస్ సర్ప్రైజెస్. లాస్ట్ మినిట్ లో ఫైల్ చేస్తే సంథింగ్ కుడ్ గో రాంగ్, ఫెడెక్స్ మిస్ అవ్వచ్చు, లేకపోతే ఫీ ఏదో మిస్టేక్ ఉండొచ్చు, ద ఫైల్ కుడ్ కమ్ బ్యాక్. సో ఆల్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ విల్ హ్యాపెన్. సో లాటరీలో సెలెక్షన్ అవ్వగానే ద కంపెనీస్ షుడ్ బి డిలిజెంట్, క్విక్గా డాక్యుమెంట్స్ అన్ని గ్యాదర్ చేసుకుని రివ్యూ చేసుకుని స్మూత్గా ఫైలింగ్స్ చేసుకుంటే ఐ థింక్ థింగ్స్ ఆర్ స్మూత్ రైట్ నౌ. సో తొందరగా అవగొట్టేసుకుంటే ఐ థింక్ దట్స్ అ గుడ్ ఐడియా. థ్యాంక్ యూ చాంద్ గారు. వ్యూవర్స్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కమెంట్ చేయండి, H1 లాటరీ రిలేటెడ్గా చాంద్ గారిని అడిగి వాటిపై మరిన్ని వివరాలు తీసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.